ఏంటిది? మీ అన్నయ్య ఇచ్చాడంట కదా? ఇక్కడ ఏం జరిగినా సరే ఫోన్ చేసి చెప్పమన్నాడా? ఏం చెప్తావు? ఇక్కడ నన్ను ఇన్ని కష్టాలు పెడుతున్నారు, నరకం చూపిస్తున్నారు, శశివదనే ఇదంతా చేస్తుందని కంప్లైంట్స్ ఇస్తావా? ఏది ఫోన్ చేయి. అన్నట్టు మీ సీత వదిన మీద కూడా నిందలు వేయించింది నేనే అని చెప్పు. చెప్పు 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 చెప్పు. ఏంటి చూస్తున్నావు? ఫోన్ చేయి. నేను ఫోన్ చేస్తే మా అన్నయ్య ఏం చేస్తాడో నీకు తెలీదు వదినా. నా కంట్లో కన్నీళ్లు కనిపిస్తే రామన్నయ్య అస్సలు తట్టుకోలేడు. అమ్మో, అలా చెప్తుంటే నాకు భయం వేస్తుంది అమూల్య. నిజంగా నన్ను ఏదైనా చేస్తాడంటావా? నీ ఫోన్ ఇటు వెళ్ళగానే అటు అయోధ్య నిలయంలో ఫోన్ రింగ్ అవుతుంది. మీ అమ్మ ఫోన్ తీస్తుంది. అంతే, గుండె పగిలే న్యూస్. రామ్కి యాక్సిడెంట్ అయింది, అర్జెంటుగా హాస్పిటల్కి రావాలి. వెంటనే మీ అమ్మ ఏడుస్తూ పరిగెడుతుంది. అప్పుడు మీ అమ్మని ఒక లారీ గుద్దేస్తుంది. ఇటు మీ అన్నయ్య అటు మీ అమ్మ ఇద్దరూ ఒకే హాస్పిటల్లో రక్తం కారుతూ కనిపిస్తారు. ఒకరినొకరు చూసి పలుకరించుకునే లోపే ప్రాణాలు పోతాయి. ఇప్పుడు చెప్పు, నువ్వు ఫోన్ చేసినా ఫోన్ నీకొచ్చినా ఏం మాట్లాడాలి? హలో, అడిగేది నిన్నే. చెప్పు, ఏం చెప్పాలి? నేను బాగున్నాను. ఇక్కడ నన్ను అందరూ బాగా చూసుకుంటున్నారు. గుడ్. నీ మాటల్లో సిన్సియారిటీ కనిపించాలి. మేం బెదిరించినట్టు మీ అన్నకు తెలియకూడదు. తెలిస్తే ఆ బెదిరింపు నిజమవుతుంది. అర్థమైందా? ఓ, వెళ్ళి గార్డెనింగ్ చేసుకో. వెళ్ళు వెళ్ళు. అమ్మయ్యా, చూసారుగా, ఇది ఇది డీల్ చేసే విధానం. ఇంకోసారి దాని విషయంలో భయపడ్డారో ఆ వార్నింగ్ మీకే ఇవ్వాల్సి వస్తుంది. మైండ్ ఇట్. అమ్మయ్యా, అయితే ఇక నుంచి నేను ఎప్పట్లాగే కోడలి మీద పెత్తనం చెయ్యొచ్చు. నువ్వు మారో రే, పోతే పోండి, నాకేంటి? అమూల్య, వసే దరిద్ర మొహందానా, రావే. అత్తయ్య, తోట పనైందా? అయిపోవచ్చింది అత్తయ్య. ఇంట్లో కిట్టి పార్టీ ఉంది, ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు. లిస్ట్ చెప్తాను, అవన్నీ వండి రెడీ చేసి పెట్టు. అర్థమైందా? అర్థమైంది. దెయ్యం. చేతులు బొబ్బలెక్కాయి. ఎలా వంటలు చెయ్యాలి? అన్నా, ఒక స్ట్రాంగ్ టీవీ.
బాబు ఈడ పనేదైనా ఉన్నదేటి? నేను చేసుకుంటాను బాబు. ఇక్కడ నువ్వు చేసే పనులే ఉంటాయమ్మా. నా దగ్గర ఏ పని లేదు. వేరే దగ్గర ఎక్కడైనా చూసుకోండి అమ్మా. వెళ్ళండమ్మా, వెళ్ళండి. వేరెక్కడైనా ఎదుక్కోండి. రత్తాలు, పెదబాబు గారు, తమరా ఎలా ఉన్నారు బాబు? ఎన్ని రోజులైనది బాబు తమరిని చూసి? బాగున్నారా బాబు? నేను బానే ఉన్నాను రత్తాలు. నువ్వు ఇంట్లో పని మానేసావంట కదా, అమ్మ చెప్పింది. అవును బాబు, ఆ ఇంట్లో పని చేయటం చాలా కష్టమైపోయినది బాబు. మీరు చెప్పండి బాబు, మీ చిన్నప్పటి నుండి నేను మీ ఇంట్లో పని చేసినాను కదా. ఏ రోజైనా నేను చిన్న వస్తువు దొంగతనం చేసినానా? అట్లాంటిది నేను దొంగతనం చేసినానంటే నా మనసుకి కష్టమైనది బాబు. ఆ శశమ్మ గారు నన్ను బెదిరించేసినారు. సరేలే రత్తాలు, బయటకు వచ్చావు కదా, ఇంకొదిలేసే. సీతమ్మ గారు ఎలా ఉన్నారు బాబు? ఇంటికి వెళ్దాం పద, నీ కళ్ళతో నువ్వే చూద్దు గాని. ఇంటికా? ఏడుంటారో చెప్పండి బాబు, నేను తర్వాత వచ్చి కలుస్తాను. నువ్వు కనిపించిన తర్వాత ఇంటికి తీసుకొని రాకపోతే సీత ఒప్పుకుంటుందా? పదరత్తాలు వెళ్దాం. ఉమ్. బాబు క్యాబ్ నీదేనా? అవునండి. వస్తావా బాబు? లేదు సార్, నేను మా ఇంటికి వెళ్ళాలి. సరే. ఏటి బాబు, తమరు కారు నడుపుతున్నారా? అవును రత్తాలు. అదేటి బాబు, తమరేటి ఇట్టా బతకడవేటి? తప్పే ఉంది రత్తాలు. నువ్వు దొంగ అనే మాట భరించలేక ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి కష్టపడి పని చేసుకోవాలని అనుకుంటున్నావు. నేను అంతే. ఎవరికిందో పని చేయడం ఇష్టం లేక క్యాబ్ నడుపుతున్నాను. ఇద్దరం గౌరవంగానే బ్రతకాలని అనుకుంటున్నాం. పద, కారెక్కు. ఉమ్. అసలు వాణ్ణి కాదు అనాల్సింది, నిన్ను అనాలి. అరే, నువ్వు తల్లి లేని పిల్లవని గారాభం చేస్తే అది నా తప్పైంది. ఏం డాడీ, మాట్లాడితే తల్లి లేని పిల్లవని గారాబం చేశాను అంటున్నారు. అమ్మ ఉన్నా సరే నేను ఆదిత్యనే ప్రేమించేదాన్ని. అయినా అమ్మ ఉండుంటే నన్ను అర్థం చేసుకునేది. ఆడపిల్ల మనసు అమ్మకే తెలుస్తుంది. అంటే నిన్నింతకాలం నేను జాగ్రత్తగా చూసుకోలేదంటావా? ఎంత బాగా చూసుకుంటే ఏముంది డాడీ, లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ పెళ్లి. లైఫ్ పార్ట్నర్ ని సెలెక్ట్ చేసుకునే విషయంలో మీరు నా మాట కాదని ఆదిత్యని అవమానించి పంపించేశారు. నేను వాడిని అవమానించానా? కానీ వాడు నాకు ద్రోహం చేశాడు. మరి వాణ్ణేమనాలి? నమ్మి చేరదీస్తే నిన్ను వల్లో వేసుకొని నాకు ఇంత ద్రోహం చేశాడు. ఆదిత్య ఏ ద్రోహం చేయలేదు డాడీ. ఆ అవసరం కూడా అతనికి లేదు. ఎందుకంటే ఆదిత్యని నేనే ప్రేమించాను. నేనే అతని వెంట పడ్డాను. ప్రేమించడం తప్పైతే ఆ తప్పు చేసింది నేను డాడీ. మరి నన్ను ఇంట్లో ఉండనిచ్చి ఆదిత్యని బయటికి గెంటేశారు కదా. తనిప్పుడు బయట ఎలా ఉంటాడు, ఎలా బతుకుతాడు? వాడికే పని తెలిసిన వాడు ఎలాగైనా బతుకుతాడు. అయినా వాడెలా పోతే నాకెందుకు? నేను ఎంత నమ్మాను, కానీ వాడు చివరికి నన్నే మోసం చేశాడు. డాడీ, నిజంగా జరిగిన దాంట్లో ఆదిత్య తప్పేం లేదు. తను చాలా సిన్సియర్. నాకు తనంటే చాలా ఇష్టం. ఆదిత్య నా లైఫ్ ని సేవ్ చేశాడు. నేను వెంట పడితేనే తను నా లవ్ కి ఓకే చెప్పాడు. అప్పటికి మీ డాడీకి తెలిస్తే బాధపడతాడు అని చాలా ఫీల్ అయ్యాడు డాడీ. అప్పటికి మీరు చూసినప్పుడు కూడా అతను నాతో అప్రోచ్ అయ్యాడా, నేను తన వెంట పడ్డానో ఆలోచించండి డాడీ. ఇందులో ఆలోచించడానికి ఏమీ లేదు. నా షెడ్లో పనిచేసే వర్కర్ ఏకంగా ఓనర్ కావాలి అనుకుంటే నేను దానికి ఒప్పుకోను, అంతే.
నువ్వెన్ని చెప్పినా ఇది నమ్మక ద్రోహమే. డాడీ, నేను ఇంత చెప్పినా మీరు నమ్మకపోతే నేనేం చేయలేను. అతనికి వెనక ముందు ఎవరు లేరని మీరే చెప్పారు కదా. అలాంటి వ్యక్తిని ఇప్పుడు అలా అనాథగా వదిలేయడం ఎంతవరకు కరెక్ట్? మీకు నచ్చకపోతే నేను అతని వెంట పడను, అతన్ని ప్రేమించను. కానీ మీరు మాత్రం ఆదిత్యని ఒంటరిగా వదిలేయొద్దు. మీరే ఆలోచించుకోండి డాడీ. ఏ అమూల్య, ఎక్కడున్నావే? తొందరగా రా. వచ్చి మా ఫ్రెండ్స్ అందరికి స్నాక్స్ పెట్టు. వస్తున్నాను అత్తయ్య. తొందరగా రా. ఇదిగో అత్తయ్య. ఇదిగో ఇదిగో అందరికి కూల్ డ్రింక్స్ తీసుకొని రా. అలాగే అత్తయ్య. ఇదిగో మధ్యాహ్నం లంచ్లోకి ఏమేం కావాలో లిస్ట్ రాసి ఇచ్చాను కదా, అవన్నీ రెడీ చేస్తున్నావు కదా? చేస్తున్నాను అత్తయ్య. జాగ్రత్త, ఏ ఒక్కటి తగ్గినా వీపు విమానం మోత మోగుతుంది. అలాగే అత్తయ్య. వెళ్ళా తినండి. ఎంతైనా కోడల్ని అదుపులో పెట్టాలంటే నువ్వే సరోజా. నిన్నెవరు టచ్ కూడా చేయలేరు. ఆ లెవెల్కి వెళ్ళిపోయావు. ఇదేం చూశారు? మధ్యాహ్నం నేను చెప్పిన వంటలు చెయ్యకపోవాలి, మీ కళ్ళ ముందే దాన్ని చీరేస్తాను. ఒక్క మనిషి అన్ని రకాలు చేయగలదా? చెయ్యాలి, చేయిస్తాను. మీరు చూస్తూ ఉండండి. అయ్యో, ఈ తులసమ్మ కూడా రాలేదే. ఇప్పుడు ఇవన్నీ ఎలా చెయ్యాలి? దేవుడా, ఏదో ఒక దారి చూపించు. నమస్తే మేడం. ఏయ్, ఎవరు నువ్వు? ఎవరు కావాలి? నా పేరు ఐశ్వర్య రాయ్. ఏం రాయి? ఐశ్వర్య రాయ్. ఎక్కడికెందుకు వచ్చావు? తులసమ్మ ఈరోజు పనికి రావట్లేదు, నన్ను పంపించింది. నువ్వు తులసమ్మకి ఏమవుతావు? ఆవిడ చెల్లెలి కూతుర్ని. నిన్ననే ముంబై నుంచి వచ్చాను. నీ వాలకం చూస్తుంటే అలాగే ఉంది. ఆ ముసుగెందుకు వేసుకున్నది? అది మా ముంబైలో ఆచారం, ఎవరికి మొహం చూపించకూడదు. అది మగవాళ్ళకు కదా, ఆడవాళ్ళ దగ్గర చూపించచ్చు. ఈ మధ్య ఆడవాళ్ళని కూడా అస్సలు నమ్మలేకపోతున్నామండి. అందుకే నేను అస్సలు ముసుగు తీయను. సరేలే, లోపలికెళ్ళు. టీకే టీకే. వెళ్ళ. హాయ్ అమ్ము. ఎవరు నువ్వు? నేను ఐశ్వర్య రాయ్ని. అన్నయ్య, ఈ గెటప్ ఏంటి? గట్టిగా అరవకు, బయట భూతాలున్నాయి, వింటాయి. ఏంటన్నయ్య, ఏంటిదంతా? తులసమ్మ నాకంతా చెప్పిందిలేమ్మా. మీ అత్త ఈ గుంపును తీసుకొచ్చి పెద్ద మెనూ చాట్ ఇచ్చిందంట కదా. అవునన్నయ్య, ఏం చెయ్యాలో తెలియట్లేదు. నేనున్నాను కదమ్ము, చిటికెలో చేస్తాను. నువ్వా? అయినా నీ వల్ల ఏమవుతుందన్నయ్య? హలో, పెద్ద పెద్ద హోటల్స్లో షెఫ్లందరూ ఎవరు? మా మగాళ్లే కదా. నల్ల భీమ పాకం అంటారు కానీ ద్రౌపది పాకం, దమయంతి పాకం అన్నారు కదా. నువ్వు అలా హెల్ప్ చేస్తూ ఉండు, మిగతా అన్ని నేను అదరగొట్టేస్తాను. నా ఆట అయిపోయిందే. అప్పుడే నీ ఆట అయిపోయిందా? ఫినిష్. అమూల్య, ఎంతసేపే? వస్తున్నానత్తయ్య. బంగారం, నేను వాళ్ళకి సర్వ్ చేస్తాను కదా. అన్నయ్య, నువ్విలాగా? అలా కాదమ్మా, ఇలాగా. అమూల్య, ఎంతసేపే? వచ్చేస్తుంది మేడం. లంచ్ రెడీ మేడం. ఏయ్, నువ్వొచ్చావేంటి? అదేది? తను వెనకాల వస్తుందిలేండి, ముందు మీరు తినండి. అబ్బా, మా మా, ఇదేంటి అలా తొక్కా? కింద
చూసుకోలేదు మేడం, సారీ. ఇందాక నా కాళ్ళు కూడా తొక్కావు. అసలు అమ్మాయి తొక్కినట్లేదు, ఆ అబ్బాయి తొక్కినట్టుంది. ఏయ్, అందరికీ వడ్డించు. వెళ్ళు. తొందరగా వడ్డించు. వంటలు బాగున్నాయి. ఎందుకు నువ్వు చేసావా, అమూల్య చేస్తుందా? నేనే వండాను అత్తయ్య. బాగున్నాయా? నీ మొహల్లా ఉన్నాయే, ఉప్పు లేదు, కారం లేదు. దాందేముంది, మీకు కావాల్సినంత ఉప్పు కారం నేను వేస్తాను. వస్తే వస్తే నీకేం పోయే కాలం వచ్చింది? ఏంటి ఇది? ఇదిగో అమ్మాయి, నీకెందుకు ఇవన్నీ? నేను చూసుకుంటాను కదా, నువ్వు లోపలికి వెళ్ళు. సరే మేడం. అమ్మా! 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 నా కాలు తొక్కేసిందమ్మా! అమ్మో! నువ్వు చెప్పింది నిజమేనే. అది కాలు తొక్కితే మగవాడు తొక్కినట్టే ఉంది. అబ్బా! ఏంటి సరోజా, అంటే నీకు ఆ తేడా తెలిసిందా? నువ్వు నోరు మీవే. అలా అంటావేంటి నువ్వు? జాతరలలోనూ తిరణాలలోనూ కాళ్ళు తొక్కకుండా ఉంటారేంటి? అబ్బా, నువ్వు నీ వెధవ అనుమానాలు. తిన్నవ్వకుండా చేసింది. పదరత్తాలు. ఇదే మన ఇల్లు. అదేటి బాబు, తమరి ఈ ఇంట్లో ఉంటున్నారేటి? అవును రత్తాలు, ఏం బాలేదా? ఇంద్రభవనంలో ఉండేటోళ్ళు ఇట్టాటింట్లో ఉంటున్నారంటే నేను నమ్మలేకపోతున్నాను బాబు. సరే, లోపలికి వెళ్దాం పద. హ్మ్. సీతా, ఎవరొచ్చారో చూడు. వస్తున్నానండి. రత్తాలు, ఎలా ఉన్నావు రత్తాలు? నాకేటైనదమ్మా, నేను బానే ఉన్నాను. కానీ మీరేటమ్మా ఇట్టా అయిపోయినారు? నాకేమైంది రత్తాలు? నేను బానే ఉన్నాను కదా. ఏం బాగున్నారమ్మా? ఇదా బాగుండడం అంటే? పెదబాబు గారేమో కారు నడుపుతున్నారు, తమరేమో ఇంత చిన్న ఇంట్లో ఇలా ఉన్నారు. సూత్తానికి నాకు మనసు రావట్లేదమ్మా. రత్తాలు, మేమిద్దరం ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాం. అవును రత్తాలు, మనం ఎక్కడున్నామనేది ముఖ్యం కాదు, ఎంత ఆనందంగా ఉన్నామనేదే ముఖ్యం. అది నిజమే బాబు. ఆ ఇంట్లో అన్నీ ఉన్నాయి, కానీ ఎవరి మొహంలోనూ నవ్వులేదు. ఈ ఇంట్లో ఏదీ లేదు, కానీ మీ మొహాల్లో నవ్వున్నది. రత్తాలు, నువ్వు కూడా ఆ ఇంట్లోంచి వచ్చేసావేంటి? అలా వస్తే అత్తమ్మ ఒంటరిదైపోదు. నేనేడ్చేస్తానమ్మా. ఆ శశిరేఖమ్మగారు ఉందిగా, ఆవిడ దెబ్బకి తమరే బయటకొచ్చేసినారు. ఇక నన్ను బతకనిస్తదా ఏటి? కష్టపడమంటే ఎంత కష్టమైనా పడతాను, కానీ మాట పడాలంటే మనసుకి కష్టంగా ఉంటుంది కదమ్మా. అవును, మరిప్పుడు ఏం చేస్తున్నావు? ఏముంది, ఏ పని దొరుకుతుందా అని వెతుక్కుంటూ ఉంటుంది. నాకు కనిపించింది, తీసుకొని వచ్చాను. హలో సార్. అలాగే సార్, వచ్చేస్తున్నాను.
సీత, క్యాబ్ ఓనర్ గారు ఎందుకు రమ్మన్నారు? నేను వెళ్ళొస్తాను. నువ్వు రత్తాలు మాట్లాడుకుంటూ ఉండండి. నేను రాకుండా రత్తాల్ని మాత్రం పంపించొద్దు. అలాగేనండి. నమస్తే సార్. నమస్తే రామ్. క్యాబ్ తీసుకొని వచ్చావా? తెచ్చాను సార్. కీస్ ఇవ్వు. ఇవ్వండి సార్. ఏమైంది సార్? ఒక మంచి డీల్ వచ్చింది రామ్. ఒక పెద్ద కంపెనీ వాళ్ళు వాళ్ళ కంపెనీకి 25 కార్లను అటాచ్ చేయమని ఆఫర్ ఇచ్చారు. కాబట్టి కార్లన్నీ అటాచ్ చేస్తున్నాం. అన్ని కార్లు తీసుకుంటున్నారా? ఎవరు సార్? రాణి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. కూర్చోండి మేడం. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నేను నిన్ను వెంటాడుతూనే ఉంటాను. చివరికి నిన్ను అడుక్కు తినేలా చేస్తాను. నీ చేతిలో భిక్షం కూడా నేనే వేస్తాను. నేను ప్రవహించే నది లాంటి వాణ్ణి. నన్ను ఎవడైనా ఎక్కడైనా ఎంతో కాలం ఆపలేడు. ఆపితే డ్యాముల్ని కూడా బద్దలు కొట్టుకొని వెళ్ళిపోతాను.